నా పేరు గౌని నాగేశ్వరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడిని. సింగరేణి మారుపేర్ల కార్మిక సమస్య గత 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. విజిలెన్స్ వారు ఈ కేసులు పెండింగ్లో పెట్టి 7 సంవత్సరాలు కావస్తుంది. ఆర్ఎల్సీ వాళ్ళు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకపోగా అవమానాలతోటి గురై అనేక కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సింగరేణి లాభాల్లో 1000 కోట్ల లాభాల్లో వీళ్ళ తల్లిదండ్రుల వాటా ఉందన్న సంగతి మర్చిపోవద్దని సింగరేణి యజమాని గుర్తు చేస్తాము. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఒక తండ్రికి కొడుకుకి DNA టెస్ట్ చేయించుకోమని చెప్పి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఇది ఎట్లా అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ వాళ్ళ పిల్లల్ని వేరే ఇంటికి ఇస్తే నీ నాన్న కాదట కదా, నీ పేరు మారిపోయారట కదా అని చెప్పి పిల్లలకు విడాకులుస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క కొడుకులు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మారిపోయిన సమస్యను తక్షణం పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతున్నాం. ఈ సమస్య ఆర్ఎల్సీ పెండింగ్లో ఉంది, విజిలెన్స్ పెండింగ్లో ఉంది. ఆర్ఎల్సీ పరిష్కరించాలని చెప్పినా విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, పెండింగ్లో పెడుతున్నారు. అందులో 1000 కోట్ల లాభాల వాటలో ఉన్న సింగరేణి మాత్రం అసలు ఈ సమస్య పట్టించుకోవడం లేదు. అందుకే స్ట్రక్చర్ మీటింగ్లో, గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక సార్లు మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టారు, అయినా ఈ సమస్యను పరిష్కరించుకోవడం లేదు. కాబట్టి ఇవాళ స్ట్రక్చర్ మీటింగు బంగ్లోస్ దగ్గర జరుగుతుంటే దాన్ని ముట్టడి చేశాం. పరిష్కారం కాకపోగా హెడ్ ఆఫీస్కి వచ్చాం. హెడ్ ఆఫీస్లో కూడా ఇప్పుడు వినతి పత్రం ఇస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే వేల మంది కార్మికుల జీవితాలతో ఆడుకున్న వాళ్ళు అవుతారు. ఈ తల్లి అక్కడి నుంచి వస్తూ ఉంది, ఆ తల్లి కొడుకు కోసం కొట్లాడుతూ ఉంది, ఆ తండ్రి కొడుకు కోసం కొట్లాడుతూ ఉన్నారు. DNA టెస్టులు ఏంటి, ఈ సమస్య ఏంటి, మేము ఉద్యోగం చేస్తాం, మా తండ్రులు నిజమే తండ్రులు, మేము దేనికైనా రెడీ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుంది. కాబట్టి ఈ సమస్యని సింగరేణి యాజమాన్యం పెండింగ్ లేకుండా పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.